శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసు పరిసయ్యులతో చేసిన తర్కము మొదటి భాగాన్ని మనం ధ్యానించి ఉంటున్నాం. పరిసయ్యులకి పెద్ద తండ్రి అయినటువంటి సాతాను యేసయ్యని శోధించినప్పుడు ఆయన ఎలా అధిగమించాడు, ఎలా తార్కికంగా సమాధానం చెప్పగలిగాడు అనేటువంటి విషయాన్ని ఆలకించాం. అలాగే ప్రత్యక్షంగా పరిసయ్యులే యేసయ్యను శోధించినటువంటి సందర్భాలలో విశ్రాంతి దినమున ఆయన సుంకరులతో, విశ్రాంతి దినమున లేదా మరో దినమున సుంకరులతో అంటే పాపులతో కలిసి భోజనము చేయుట ఇశ్రాయేలీలకి యూదులకి తగదు కదా అని వారు ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానమును మనం ఎరిగి ఉంటున్నాం. అలాగే విశ్రాంతి దినమున వెన్నులు త్రుంచుకున్నారు, అలా త్రుంచుకోతగదు కదా అని చెప్పి అడిగినటువంటి ఆ సందర్భానికి కూడా యేసయ్య ఏ రకమైనటువంటి సమాధానము ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ఎరిగి ఉంటున్నాం. అలాగే భోజనము చేసినటువంటి ఉపవాస అంటే విశ్రాంతి ఏంటి అనంటే, ఈ భోజన సందర్భము సుంకరి అయినటువంటి మత్తయి ఇంట భోజనం చేసినటువంటి ఆ సందర్భాన్ని గురించి అడిగినప్పుడు తాను చెప్పినటువంటి సమాధానాన్ని మనం ఎరిగి ఉంటున్నాం. అలాగే యేసయ్య స్నానం చేయకుండా భోజనం చేశాడని వాళ్ళు అడగటం, అలాగే శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారని వారు అడిగినటువంటి సందర్భాలలో యేసయ్య ఎలాంటి జ్ఞానయుక్తమైనటువంటి సమయోచితమైనటువంటి మాటలు చెప్పి వారి నోర్లను మూయించి వారి ఆగడాలను కొంతమేరకి ఆయన నిలువరించి సమాజములో ఒక కదలికను ఏ విధంగా కదిలించగలిగాడో, చూపించగలిగాడో ఆ సంగతులని మనం గమనించాం. ఇక ఈ దినమున ఆయన చేసినటువంటి అనేక కార్యాలలో గొప్పగా ప్రభావితం చేసినటువంటి కార్యక్రమాలు సూచక క్రియలు. అందులో మెయిన్ రోలు స్వస్థతలది. అయితే సహజంగా జనాలు విశ్రాంతి దినమున సమాజ మందిరాలలోనికి రావటం, యేసయ్య కూడా ఎక్కడ జనసమూహం మనకు అందుబాటులో ఉంటుంది అని ఎంచుకొని మరి అక్కడికి వెళ్ళటం. మిగిలిన దినాలలో బోధించాడు, స్వస్థతలు చేశాడు. కానీ విశ్రాంతి దినమున కూడా మరింత ఎక్కువగా బోధించాడు, స్వస్థతలు చేశాడు. అయితే యూదులకి ఎంతసేపు భావంతో, భావనతో నిమిత్తము లేకుండా అక్షరాలు ఏం చెబుతున్నాయో, శాస్త్రులు లేదా యాజకులు మోషే పీఠమందు నిలబడి లేదా కూర్చొని ధర్మశాస్త్రము ఏదైతే చదువుతున్నారో చదవబడినటువంటి ఆ పదాలను, సెంటెన్స్లను పట్టుకొని వీరు భౌతికమైనటువంటి దృక్పథంతో ఆలోచించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే ప్రామాణికము అని భావించి కొన్ని కట్టుబాట్లని వాళ్ళు ఏర్పాటు చేసుకోవటము జరిగింది. రెండవది, ఇక వారి యొక్క ఆగడాలను నడవనీయటం లేదు గనక యేసయ్యను ఎలాగనైనా మన మొదటి దినమున మొదటి వచనంలో మొదటి దినమున మీన్స్ ఈ ఎపిసోడ్ మొదటి దినమున మొదటి వచనంలో చదువుకున్నాం. నిండా ఆయన పట్ల ద్వేషము నింపుకొని
పగబట్టి మాటల యందు ఏ విధము చేతనైనను తప్పు మాట్లాడేటట్లుగా చెయ్యాలి అని కంకణం కట్టుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా కూడా ఎలాగూ అక్షరాలలో కనబడుతున్నది, పదాలలో కనబడుచున్నది. ఏమని? విశ్రాంతి దినమున ఎవరును ఏ పనియు చేయకూడదు. ఎవరైనా చేసినట్టయితే వారికి మరణశిక్ష విధించాలి అని అన్నాడు. ఈరోజు కూడా అలా ఉంటే బాగుండేది కదా. సండే చర్చికి రాని వాళ్ళకి, సండే పలాని పని మీద వెళ్ళాము అని అన్నటువంటి వాళ్ళకి దేవుడు కనుక ఆ శిక్ష ఇప్పుడు విధించి ఉంటే చర్చిలు కొంచెం కిటకిటలాడేటివేమో కదా. ఆ రోజు అది ఉంది. అందుకే వాళ్ళు పక్కా విశ్రాంతి దినమున సమాజ మందిరములకు వెళ్ళేటువంటి వారు. సరే, వినేదా, ఆచరించేదా, పాటించేదా అంటే అది సెకండరీ. ఎంత కఠినంగా ఉన్నది అంటే ఒకనొక దగ్గర మనకు కూడా అమ్మ బాబోయ్ ఇంతనా అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత అనంటే ఒకడట కట్టెపుల్లలు ఏరుకున్నాడట. అవి పొయ్యి రాజబెట్టడానికో లేకుంటే ఇంకేదైనా దేనికోసమో కట్టెపుల్లలు ఏరుకుంటే వాడు విశ్రాంతి దినమున కట్టెపుల్లలు ఏరుకున్నాడు, వాని చంపేయండి అన్నాడు దేవుడు. మరి అంత కఠినమైనటువంటి శిక్ష ఉంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యేసయ్యను వీళ్ళు అడుగుచున్నారు. యేసయ్య విశ్రాంతి దినమున ఒక ఊచ చెయ్యి కలిగినటువంటి వానికి స్వస్థతనిచ్చాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారు మాట్లాడుచున్నటువంటి మాట మనం చూసినట్టయితే వారు ఏమడిగారు, ఆయన ఏ రకమైనటువంటి సమాధానము ఇచ్చాడు అని మనం చూస్తే 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో నుండి 11వ వచనం వరకు. 6వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. మరి ఒక విశ్రాంతి దినమున అంటే మీద ఒక విశ్రాంతి దినమున ఒక కార్యం జరిగింది. అది గడిచిన వారం ధ్యానించాం. ఇప్పుడు ఇక్కడ మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యి గలవాడు ఒకడు ఉండెను. ఊచ కుడి చెయ్యి అనంటే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, సహజంగా అలాంటి పేషెంట్లకి మాకు స్వస్థత చేయించుకోవాలి అని ఉంటుంది. అలాంటి వారిని చూసినప్పుడు స్వస్థత చేయాలి అనేటువంటి ఆలోచన కూడా యేసయ్యకి ఉంటుంది. ఆ ఊచ చేయగలిగినటువంటి వాడిని చూసి అతడికి స్వస్థత చేయాలి అని భావించాడు. 7వ వచనంలో శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలనండి. అంటే ఎప్పుడు అదే యావ. చర్చిలలో కూడా అట్లా ఉంటుంది. ఎవరైనా కార్నర్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇక 24 గంటలు వాళ్ళకు వాక్యం మీద ధ్యాస ఉండదు. ఎక్కడ తప్పుపడదామా, తుమ్మిండా, దగ్గిండా, కూర్చున్నడా, నిలబడ్డా, కాళ్ళు వంకర పెట్టిండా, సకా నిలబడ్డా, ఆ మనస్తత్వం ఉంటే అదే దృష్టి ఉంటుంది. ఇప్పుడు మనసు ఆరోగ్యకరం అనుకోండి, ఎదుటి మనిషిలో మంచినే చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనిషి చెడ్డదనుకోండి, ఎదుటి మనుషుల్లో కూడా ఆ చెడునే వెతుకుతూ ఉంటారు. ఇది సైకలాజికల్గా ఉండేటువంటి ఫీలింగ్ ఆర్ థింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళకి ఈ పరిసయ్యులు లాంటి వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చిండు అని అంటే ఆయన ఏం చెబుతున్నాడో అందులో ఉన్నటువంటి మంచి ఏంటి అనేటువంటి గమనించడానికి వీసమెత్తు కూడా ప్రయత్నం వారు చేయలేరు. ఎంతసేపు
అతని నోట నుండి మోషేకు కానీ, అబ్రహాముకు కానీ, ధర్మశాస్త్రమునకు కానీ, రాజుకు కానీ వ్యతిరేకంగా ఏదైనా ఒక మాట వస్తే వెంటనే ఇదిగో విన్నారు కదా అని జనాల నోట ఒప్పించి, అంటే పలికించేటట్టుగా చేసి, అదే ఆధారముగా, అదే రుజువుగా సభలో పెట్టి తీర్మానం చేసి శిక్ష విధించాలి అనేటువంటి ఉద్దేశం వారిది. అందుకై ఇప్పుడు అక్కడికి పేషెంట్లు వచ్చారు, యేసయ్య వచ్చాడు. ఈయన వచ్చాడంటే వాళ్ళు అడగక మానరు, ఈయన చేయక మానడు. ఇప్పుడు మనం క్యాచ్ చేయాలి దీన్ని అని భావిస్తూ ఆయన మీద నేరము మోపవలనని, విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే అసలు ఈయనంటే ఇలా తాత ఆయన వాళ్ళ ఆలోచనను ఎరిగి, అంటే ఎరిగి మరి అట ఎందుకు వీళ్ళు ఇంత నన్ను అనుకుంటున్నారు, స్వస్థత ఏదో పక్కకు తీసుకుపోయి చేద్దాం అని అనుకోలే ఆయన. మరి వాళ్ళు అనుకున్నందుకే అరే లేరా అన్నాడట పనివాడ. ఊచ చెయ్యి గలవానితో నీవు లేచి ఎక్కడ నిలబడాలా? ఎందుకు? అటెన్షన్, అందరూ చూడాలి. ఇది మధ్యలో నిలవబడమని చెప్పి వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు పేషెంట్ని అక్కడ నిలబెట్టి వాళ్ళని అడుగుతున్నాడు. ఎవరిని? అడిగిన వారిని, పరిసయ్యులను అడుగుతున్నాడు. చెప్పండి అయ్యా, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ప్రాణ రక్షణ ధర్మమా, హత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నాను, ఏం చెప్తారో చెప్పండి అని అన్నారు. ఏం చెప్తారండి ఇప్పుడు? ఎలక్క నడిగొంతులా ఇరుక్కున్నట్టే కదా. ఇంకొక సందర్భంలో అది కూడా దీంట్లో భాగమే అని మీరు గమనించాలి. ఏంటి అదనంటే అందరికి మనకు తెలిసిందే. ఒక్క నిమిషం. ఏంటి అనంటే అసలు ఇప్పుడన్నా చెప్పు కుల్లాగా నువ్వెవరివి అని ఆయనను అడిగినప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పు అని అన్నాడు. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను చేసినటువంటి బోధ, ఆయన స్వతహాగా ఆయన బుద్ధిలో పుట్టినటువంటి మాటలు బోధగా చెప్పాడా, లేదు పరలోకమందున్నటువంటి దేవుడు తనకు అనుగ్రహించుట వలన తాను బోధించాడా? అంటే పరము నుండి కలిగిందా, ఆయనే బోధించాడా చెప్పండి అని అన్నాడు. ఇది కూడా ఒక తార్కం. అక్కడ చిక్కేం వచ్చింది అని అంటే, యోహాన్ అంటే పడి చచ్చేటువంటి వీరాభిమానులు ఉన్నారు అక్కడ. మస్తు ఫాలోయింగ్ ఉన్నది యోహానికి. ఆయన ఏం స్వస్థతలు చేయాలా, కానీ చాలా గ్రేట్ కదా, చాలా గ్రేట్. ఓన్లీ వాక్చాతుర్యంతో, చాతుర్యం మీన్స్ సబ్జెక్ట్ తోటి వారిని అలా తనను వెంబడించేటట్టుగా చేసుకోవటం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఏసయ్య బోధ ఆరంభించిన తర్వాత కూడా ఇంకా యోహాను పేరట కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత కానీ కంప్లీట్ సెక్షన్ అంతా కూడా ఇటు డైవర్ట్ అయ్యింది. ఆయన ఉన్నప్పుడు కొంతమంది వచ్చారు, ఆయన చనిపోయిన తర్వాత బొత్తిగా అందరూ ఏసయ్యను వెంబడించడం ప్రారంభించారు. ఆ సమయంలో ఇప్పుడు యోహాను వాడేదో సోదివాగుడు వాగిండు అని అన్నారనుకోడు, వాళ్ళు పిచ్చ కొచ్చుడు కొడతారు వాళ్ళు. ఇప్పుడు అలా ఆ జనాలకు భయపడి ఆ మాట అనలేకపోయింది. లేదు అది కాదు అంటే మరి ఇప్పుడు ఏదనాలిగా? పరసంబంధమైనది అనాలి. పరసంబంధమైనది అని అన్నాం అనుకో, పరసంబంధమైనది అయితే మరి దాన్ని మీరు ఎందుకు
అంగీకరించలేకపోతున్నారు, పాటించలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? ఇదిగో ఏమన్నాడు? ఆయనను చూపిస్తూ, లోక పాపములను మోసుకొని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల అని ఎవరిని చూపిస్తూ అన్నాడు? యేసయ్యను చూపిస్తూ అని అన్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను, నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు అని అన్నాడు. అన్నప్పుడు మరి ఆ యోహాను చూపించినటువంటి యేసును వీళ్ళు వెంబడించాలి కదా, లేకుంటే ఆయన మాటలు వినాలి కదా. మరి ఎందుకు వినట్లేదు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అంటే కొంచెం మేము ఆలోచించుకోవాలన్నట్టుగా బిల్డప్ ఏం మౌనంగా ఉన్నారట. ఇప్పుడు మీరు అవునా కాదా, ఇదా అదా ఏదైనా చెబితే నేను చెప్తా. మీరేం చెప్పలేదు అనుకోండి, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయిపోయింది. నిజంగా ఆయన ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారండి. హెచ్చు స్వరంతో మాట్లాడాల్సిన చోట హెచ్చు స్వరంతో మాట్లాడాడు. అర్థం కాకుండా మాట్లాడాలి, మార్మికంగా మాట్లాడాలనుకున్న చోట మార్మికంగానే మాట్లాడాడు. తగ్గి చాలా సవివరంగా అర్థం చేయించాలనుకున్న చోట అలా ఓపికతో అర్థం చేయించాడు. ఏమండి? మొండిగా మాట్లాడినటువంటి వాళ్ళతో మొండిగానే మాట్లాడాడు. అది మనకు వ్యత్యాసము మామూలు మీద చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు. అది దాన్ని సందర్భాలని ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుచున్నాడు అని మనం గమనించినప్పుడు అది మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక సందర్భంలో నిన్ననే చదువుకున్నట్టున్నాం కదా, నిన్ననేనా ఏదో మొత్తానికి చదువుకున్న మొత్తానికి ఏమని, ఆ ప్రధాన యాజకుడి మామ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ స్టడీలో చదివాం. ఇంతకీ నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం బోధించావు చెప్పు అని అన్నాడు. కొత్త అడుగుతామే ముచ్చట. యేసయ్య సమాధానం, నువ్వేం బోధించావు, ఏం చెప్తున్నావు, ఏంటి చెప్పు, మరొకసారి చెప్పు అని అన్నాడు. అసలు నువ్వేం అడుగుతున్నావు? నేను చెప్పినవన్నీ బహిర్గతం. నేను బాహ్య ప్రపంచంలో మాట్లాడాను. విన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ మీ బ్యాచ్. మళ్ళీ నన్ను అడగడం ఎందుకు, మీ వాళ్ళని అడుగుని అన్నాడు. ఇక మా వాళ్ళని అడగటానికి మీరు అంతా మాట్లాడుకున్న వాళ్ళమేనా? ఇంకో కొత్త ఏం లేదు. కయప ఏం చేయలేక అల్లుని దగ్గర పంపించాడు. అలా పిలాతు దగ్గర ఏం మాట్లాడాలో అది మాట్లాడాడు. ఏమండి? యాజకుడి దగ్గర ఏం మాట్లాడాలో మాట్లాడాడు. చాలా సందర్భోచితంగా, సమయస్ఫూర్తితోటి, చాలా యుక్తిగా, తెలివిగా, మెలకువతో ఆయన మాట్లాడాడు. ఇక్కడ కూడా వాంటెడ్లీ అక్కడ ఆయన నిలబెట్టి, ఎస్ విశ్రాంతి దినము నేను ఒప్పుకుంటున్నాను, పాటించటానికి, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. అయితే విశ్రాంతి దినమున దేవుని యొక్క కాన్సెప్ట్ మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, లేదా ప్రాణ హత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ఏది ధర్మమో చెప్పండి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? వారందరినీ చుట్టూ కలియజూసి ఏమంటే ప్రశ్న అయితే వేశాడు. అంటే ప్రశ్న వేశాడు, బట్ వాళ్ళ దగ్గర నుండి సమాధానం వచ్చినట్టుగా మనకేం కనబడలేదు అక్కడ. ఓకే, అంటే మౌనం వహించారు అని దాని అర్థం. వారందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయుదమా అని ఒకరితో ఒకడు మాటలాడుకున్నారు కానీ సాధించిందేమీ లేదు.
ఏమండి, లాస్ట్కు చంపారు కదా అని అనుకుంటామేమో. వాళ్ళు చంపేది ఏముంది? పిలాత్తో ఏమన్నాడు? నా తండ్రి మీకు ఆ అధికారం ఇస్తే తప్ప మీరేమీ చేయలేరు. మా తండ్రి అధికారం ఇచ్చాడంటే ఇచ్చాడు. ఎప్పుడు? యేసయ్య శిలువలో ఎప్పుడు మరణించటం అవసరమో అప్పుడు ఆ అధికారమును ఇవ్వటము జరిగింది. అలా ఇక్కడ ఈ ఊచ చేయగలిగినటువంటి వారిని స్వస్థత చేసిన సందర్భంలో ఈ ప్రాణహత్య ధర్మమా, రక్షణ ధర్మమా, మేలు ధర్మమా, కీడు ధర్మమా అనేటువంటి ప్రశ్నతో వారి నోర్లను మూయించటం జరిగింది. ఇక మరొక సందర్భాన్ని మనం చూసినట్టయితే 13వ అధ్యాయము, ఇందాక మనం ధ్యానించినటువంటి సందర్భం, లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి. 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఇది నిజంగా కొంత ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని బట్టి అది ఎంతకైనా తెగించింది అని. ఏది? సాతాను. మానసికంగా దెబ్బతీయించింది, ఆరోగ్యపరంగా దెబ్బతీసింది. ఏమండి, మనస్సులను చెడువైపు ప్రేరేపించి వారి చేత పాపాలని చేయించింది. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ దెబ్బ కొట్టి వారిని నిలువరించాలో, పడగొట్టాలో ఆ దెబ్బ కొడుతూ వచ్చింది. వారి వారి ఆ పొజిషన్లను బట్టి, వారి వారి స్థాయిలను బట్టి, వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి, బలహీనతలను బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ఆయుధాన్ని అది ఎంచుకున్నది. ఇప్పుడు ఈవిడ ఒక సామాన్యురాలు. ఏమో మంచిగా ఉంటే బాగా పరిగెత్తి పరిచర్య చేసేదేమో. ఎట్టకేలకి వీళ్ళు దేవునిలో ఉండకూడదు, దేవుని నామాన్ని దూషించాలి, లేదా పాపం చేయాలి. ఇలాంటి దృక్పథము కలిగినటువంటి సాతాను ఇదిగో ఒక స్త్రీని ఏం చేసిందట అంటే బలహీనపరిచిందట. అంటే ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే మనోళ్ళను కూడా అప్పుడప్పుడు మనం కనిపెట్టుకోవాలి. ఏంటి, ఎంతసేపు చెప్పినా తినరు. తిన్నా అది వంట బట్టలు తిన్నది ఎక్కడ పోతుందిరా అని కట్టెపుల్లలాగా అయిపోతూ ఉంటారు. కళ్ళు లోపలికి పోతాయి, నడుము వంగిపోతూ ఉంటుంది. తినరా అంటే నాకు తినబుద్దవుతలేదంటారు, తింటా అని అంటారు. మళ్ళీ అందులో కొన్ని రకరకాల ఫ్యాషన్ స్టైళ్ళు మొత్తానికి ఎక్కడ తెచ్చుకుంటారంటే ఆరోగ్యము పాడయ్యే దగ్గరికి తెచ్చుకుంటారు. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. చిన్న వానబడ్డా ఏదో ఒక జబ్బు, కొంచెం చలి ఎక్కువ వచ్చినా తుమ్ములు దగ్గులు జబ్బు, ఏమండి ఎండగొట్టినా దానికి సంబంధించినటువంటి వడదెబ్బనో ఈ బలహీనత, ఆ బలహీనత, వామిటింగ్స్, మోషన్స్, ఇవన్నీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. ఎందుకు నేను ఈ ప్రశ్న వేసుకోవాలి ఎవరికి వారు. ఎందుకు నేను ఇలా ప్రవర్తిస్తున్నాను? ఎందుకు సమయానికి నేను భోజనం చేయలేకపోతున్నాను? భుజించాల్సింది నేను భుజించలేకపోతున్నాను. ఆ క్వాంటిటీ నేను ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాను? నిద్రించాల్సినట్టు సమయంలో నేను ఎందుకు నిద్రించలేకపోతున్నాను? ఎన్ని రకాలైనటువంటి దుష్పరిణామాలు ఉంటాయనంటే ఆరోగ్యము దెబ్బతినటం మూలంగా ముందుగా నీ మనసు స్థిమితంగా ఉండదు.
మనసు స్థిమితంగా ఉండకపోవటం మూలంగా అమ్మా నాన్నలు ఏం చెబుతున్నారు అనేటువంటి దాని మీద నీకు పట్టింపు ఉండదు, ఇరిటేషన్ వస్తుంది. దేవుడు ఏం చెబుతున్నాడు అనేటువంటి దాన్ని పెద్దగా పట్టించుకోను. దేవుని పని నేను ఎలా చెయ్యాలి అనేటువంటి ఆ కాంక్ష తగ్గిపోతుంది. ఒకవేళ చెయ్యాలి అని అనుకున్నా చేసేటువంటి ఓపిక నీకు ఉండదు. ఇలా రకరకాలైనటువంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలైనా ఇప్పుడు పిల్లలైనా ఎవరైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ స్త్రీకి సాతానుకి ఏం సంబంధం? బలహీనపరుచు దయ్యం అంటే ఆ దయ్యమే పనిగట్టుకొని ఆమెను బలహీనపరిచింది. బలహీనత ఎలా వచ్చి ఉంటుంది? తినాల్సినటువంటి తిండి తినకపోవటం మూలంగానో, తాగాల్సింది తాగపోవటం మూలంగానో, నిద్రించాల్సినట్టు ఆమె నిద్రించకపోవటం మూలంగానో, లేదా అన్నీ తిన్నా అవి వంట పట్టకపోవటం మూలంగానో ఈ సమస్య కూడా ఉంటుంది. మొత్తానికి సాతాను కాన్సన్ట్రేషన్ చేసింది. ఇప్పుడు పిల్లలు కూడా ఏమనుకోవాలంటే, నాకు చేయాలని అనిపించకపోవటానికి గల కారణం ఏంటి? ఒకవేళ చేయాలని అనుకున్నా నాకు అంత ఓపిక లేకపోవటానికి గల కారణం ఏంటి? నేను ఇలా బలహీనపడుచున్నాను, దానికి గల కారణం ఏంటి? నాకు అయిష్టం అవుతున్నది, అది కారణం ఏంటి? దృష్టి సారించాలి. అంటే 100% సాతానే అని చెప్పడానికి ఏం లేదు, కానీ అయి ఉండొచ్చు. ఆ కోణంలో ఆలోచించాలి. ఆ కోణంలో దేవుని సహాయాన్ని కోరాలి. దేవా, ఇక్కడ నాకేమైనా ఇబ్బంది జరుగుతున్నదా? ఒకవేళ అదేదైనా ఉన్నట్టయితే దాన్ని అధిగమించగలిగేటువంటి శక్తిని నాకు ప్రసాదించండి. లేదా అదేమీ లేదు, నేనే పొరపాటు చేస్తున్నాను వ్యక్తిగతంగా అని అనుకుంటే ఆ పొరపాటును సరిదిద్దుకోగలిగేటువంటి శక్తిని నాకు ప్రసాదించండి అని ప్రార్థించి ప్రయత్నించి, అది నీ ఓటమైన సాతాను ప్రయత్నమైన దాన్ని జయించేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అసలే తినకపోవటం ఒక బలహీనత అయితే, తినాలి అని ఆభూషి ఉండటం కూడా అదొక, ఎక్కువ తింటే కూడా మళ్ళీ అదొక నష్టం. అక్కడ కూడా ఏదైనా ప్రమాదం ఉందా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్త పడాలి. మొత్తానికి జాగ్రత్త పడాలి. అయితే ఈ దయ్యము ఈ స్త్రీని ఆవరించటం మూలంగా, సరే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి వర్షంలో అది కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆమె బలహీనపరచబడింది. ఓకే, రైట్. 18 ఏండ్లు అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 18 సంవత్సరాలండి. ఎంత యాతన పడి ఉంటుంది, ఎంత బలహీనపడిపోయిందటానంటే ఆమె వెన్నుపూసను నిటారుగా నిలబెట్టుకోలేకపోతున్నదట. ఆమె వంగిపోతున్నదాన్ని. వయసు అలాగని వృద్ధురాలేం కాదు ఆమె. అలాంటి బలహీనతలో ఆమె ఉండులాగున మ్రగ్గింపచేసింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఆమె వరకు మాత్రమే పరిమితం కాదు. ఆమెను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఎంత మానసిక క్షోభ ఉంటుంది. అంటే ఆ పరిస్థితులలో వారి మనస్సు అంటే కకవికాలమైపోయి, ఇక దేవుడు భక్తి అనేటువంటి దాని మీద ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, లేదంటే దేవుని మీదనే విరక్తి కలగవచ్చు. అంటే మొత్తానికి డిస్టర్బ్ అవ్వాలి. ఒక వ్యక్తిని కాన్సన్ట్రేషన్ చేసినానంటే అది కుటుంబాన్ని డిస్టర్బ్ చేసేటువంటి కార్యం అవుతుంది అది. ఓకే, అలా 18 ఏండ్ల నుండి బలహీనపరిచేటువంటి దయ్యం పట్టినటువంటి స్త్రీ అచట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా. ఎప్పుడు పిలుస్తున్నాడు? విశ్రాంతి దినమున, పనిబడ. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకానొక సందర్భంలో ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు జనాలు అందరూ వచ్చారట. ఎవరు? పేషెంట్లు అందరూ కుప్పలు వచ్చారట. అయ్యా, మీకోసం మీ అపాయింట్మెంట్ కోసం బయట వెయిటింగ్ అయ్యా, మరి అపాయింట్మెంట్లు ఇవ్వమంటారా అని. ఇంతసేపు ఇన్ని రోజులు చెప్పిన మీకు ఏమర్థమైంది?
నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను, స్వస్థతలు చేయడానికి రాలే అన్నాడు. అవును, నేను గ్రామానికి వెళ్ళి లోకమంతటా సువార్త ప్రకటించడానికి వచ్చాను, ఇందు నిమిత్తమే కదా నేను నా తండ్రి చేత పంపబడి తిని అని అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? పనిబడ ఆమెను పిలిచి ఏం చేస్తున్నాడు? అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, అంటే దాని అర్థం ఏంటంటే దయ్యాన్ని వెళ్ళగొట్టాడు అని. నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. ఓకే, మొత్తానికి స్వస్థత జరిగింది. తర్వాత యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూసి పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అంటే యేసయ్యతో నేరుగా చెప్పే ధైర్యం చాలకనో, లేకుంటే ఎంత చెప్పినా పప్పులు ఉడుకుతలేవనో నోరు ముగిస్తాడు కదా. ఇప్పుడు వాళ్ళ ప్రతాపం అంతా జనాల మీద చూపెడుతున్నారు. ఏంద్రా ఏంది దొమ్మిగా వచ్చేసారు, వాళ్ళు చేసడానికి ఉన్న సరే, మీరు అందరు చేయించుకోవడానికి వచ్చింది సరే, ఇది ఏం రోజు, ఇది విశ్రాంతి దినం, మీకు అంతగా స్వస్థత చేయించుకోవాలనుకుంటే మిగతా 6 రోజులలో చేయించుకోండి, ఈరోజు విశ్రాంతి దినము, ఈరోజు ఏ పని జరగకూడదు, విశ్రాంతి దినమున మీరు స్వస్థత చేయించుకోవడానికి రావద్దు అని చెప్పాను. అందుకు ప్రభువు వేషధారులారా, ఎవరినన్నాడు? పరిసయ్యులని. ఏమండి, పరిసయ్యులని అన్నాడు. యేసయ్య భయపడలేదు అక్కడ. ఇంకా ఆ విషయానికి వస్తే కొంచెం ఇప్పుడు శిష్యులకి వీళ్ళకన్నా కొంత కన్ఫ్యూజను, లేకుంటే ఎప్పుడేం జరుగుతుందో క్షణం ఒక గండం లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ యేసయ్యకి పిక్చర్ క్లారిటీ, ఆ దినము వరకు వీరెవరు నన్ను ఏమీ చేయలేరు. కాబట్టి ఆ క్లారిటీ కలిగినటువంటి ఆయన అధికారంతో, వేషధారులారా మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దైనను గాడిదైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. విశ్రాంతి దినము అని చెప్పి ఇంక ఈ మాట అనలేదు. విశ్రాంతి దినము అని చెప్పి మీరు తినకుండా ఉంటారా? ఈరోజు భోజనం చేయకుండా ఉంటారా? పశువులకి నీళ్లు పెట్టకుండా ఉంటారా? మరి వాటికి నీళ్లు పెట్టాలంటే పోవాలి, నీ నడుము ఉంచాలి, ముడి ఇప్పాలి, వాటికి నీళ్ళు తోడాలి, దాన్ని తీసుకొచ్చి నీళ్ళు తాపించాలి. ఇదంతా పని కాదా? విశ్రాంతి దినము అని చెప్పి నీ పశువులకి నీళ్లు పెట్టకుండా నువ్వు ఉంటావా? పెట్టుదువు కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా? పశువుల కట్లు విప్పొచ్చు కానీ మనుషుల కట్లు విప్పకూడదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డారు కానీ బుద్ధి మార్చుకోవాలి. మామూలుగానైతే ఏం జరగాలంటే సిగ్గుపడ్డప్పుడు బుద్ధి మారాలి. ఏమో ఒకరిద్దరు ఎవరైనా మారారేమో తెలియదు మనకు, కానీ పెద్దగానైతే మారినట్టుగా మనకు కనిపించదు. ఓకే, వారందరూ సిగ్గుపడేది. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి సంతోషించెను. అంటే సాధారణ జనులు, పాపం వీళ్ళు ఎప్పుడు కూడా సాధారణ జనులు బాగుంటారండి. కానీ ఈ మేధావులం అనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళని ప్రభావితం చేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు సమాజంలో జరిగేటువంటిది. రైట్. అయితే ఈ సిగ్గుపడినటువంటి వారున్నారే, వాళ్ళు మళ్ళీ ఏమైనా సిగ్గుపడ్డారంటే దాని అర్థం ఏంటి?
మళ్ళేమి ఉత్తరం ఇవ్వలేకపోయారు. అవును కదా, అంటే వాళ్ళకి షేమ్ అనిపించింది అనమాట. ఎంత పిచ్చిగా అడిగా మనల్ని, అసలు ఇంతమంది జనాలు మన గాలి తీసేసిండ్రా, మొత్తం మన గాలి తీసేసి ఏం మాట్లాడతాం ఏం మాట్లాడలేదండి. ఎక్కడికక్కడ నిలబెట్టాడు ఆయన, ఎక్కడికక్కడ నిర్బంధం చేశాడు. వారు ఈయనను నిర్బంధించాలని ఎత్తుగడలతో వస్తున్నారు, ఉపాయాలు చేసి రాత్రి కూటములు పెట్టుకొని రేపు ఎట్లా చేద్దాంరా, ఎల్లుండి ఎట్లా చేద్దాం చాలాసార్లు అనుకున్నారు కదా. మనం ఏమి చేయుచున్నాం, అతన్ని నిలువరించలేకపోతున్నామే. దినదినం ఆయన ఖ్యాతి విస్తరిస్తున్నది, అనేకులు ఆయనను వెంబడిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అని మీటింగ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని చెప్పి వాళ్ళు ఎన్ని ఉపాయాలు చేసి వచ్చినా కూడా పై ఎత్తుతో ఆయన దెబ్బతీస్తున్నాడు, వారిని చిత్తు చేస్తున్నాడే కానీ ఎక్కడ కూడా ఆయనకు దొరకలేదు. ఏమండి, దొరకలేదు, చిక్కలేదు. ఏమండి, దొరకడు చిక్కడు అనటం కదా. ఎస్, ఆయన దొరకలేదు, వారికి చిక్కలేదు. చెప్తున్నాను కదా, చంపేశారు చిక్కాడు కదా అన్నట్టు. నో, నేనే నా ప్రాణమును పెడుతున్నాను అని అన్నాడు బేషరత్గా. ఆయన ఇచ్చాడు, వీళ్ళు తీసుకోవాలా. ఒరిజినల్గా జరిగింది ఏంటంటే, ప్రాణం ఆయన ఇచ్చాడు, వీరు తీసుకోలే. కానీ వీళ్ళ బిల్డప్ ఏంటంటే మేము తీసుకున్నామని వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఏమీ తీసుకోలేదు. రైట్, ఇది మరొక విశ్రాంతి దినమున జరిగినటువంటి సంఘటన. ఇక మూడవ సంఘటన ఒకటి ఉంది. 14వ అధ్యాయము, లూకాసు వార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి. 14వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినమున భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అంటే అది విశ్రాంతి దినమే. పరిసయ్యుల అధికారులలో ఒకని, మీరు జాగ్రత్తగా గమనించండి. పరిసయ్యులు ఆయనను ఆతిథ్యానికి పిలిచిన రోజు ప్రతిసారి ఏదో ఒక సంఘటన, ఇన్సిడెంట్ ఉంటున్నది. మీరు గమనించండి. పరిసయ్యులందరూ ఆయన టార్గెట్ చేసినటువంటి వాళ్ళలోనే ఒకడు భోజనానికి పిలిచిండంటే మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంటుందన్నమాట. రైట్. అయితే అమ్మో వీనిటి పోతే వీడు ఏమెత్తుగడ ఎత్తుడు, మళ్ళీ అక్కడ ఏమవుతుందో అని చెప్పి ఆయన భయపడే రకం కాదు కదా, అంత చిన్న స్థాయిలో ఆయన లేడు కదా. అలాంటి అవకాశాలను కూడా ఆయుధాలుగా మలుచుకునేటువంటి రకం యేసయ్య. రైట్. వారింటికి వెళ్ళాడు, ఆయన ఏం చేయను అని చెప్పి వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు జలోదర రోగము అని అంటే ఈ చర్మ సంబంధమైనటువంటి ఒక రోగం ఉంటుంది. బూడిద వర్ణ రోగం అని చెప్పి కూడా అంటాం కదా, పాండ్యవర్ణ అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఇలా రకరకాల జలోదర రోగము కలిగినటువంటి ఒకడు అతని ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా? ఏంటి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆయన భోజనానికి వెళ్ళాడు, వీళ్ళేమో కనిపెడుతున్నారు. ఆయన భోజనానికి వెళ్ళాడు, వీరేమో కనిపెడుతున్నారు. అసలు ఇప్పుడు భోజనంకి వెళ్ళినటువంటి ఆయన భోజనము చేస్తాడు, ఆతిథ్యం ఇద్దాము అనేటువంటి దృక్పథంతో వారు ఉండాలా? ఇక్కడ మనకి ఏది దొరుకుతుందా అని చెప్పి కనిపెట్టుకుని ఉండాలా? ఏమి దొరుకుతుందా అని కనిపెట్టుకుంటున్నారు. అక్కడ జలధర రోగం వెళ్ళినటువంటి వాడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ మనసు నెరిగి, ఇందాక మనం గమనించాం కదా, వాళ్ళు ఏదైతే దృష్టి పెడుతున్నారో దాన్నే ఆయన అవకాశంగా తీసుకొని అక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చేయదలుచుకున్నాడో అది చేయటానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ కూడా వీళ్ళ మనసు నెరిగి ఆయన ఏం చేస్తున్నాడు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడగగా, కాదయ్యా, స్వస్థపరచుట న్యాయం కాదు, ధర్మం కాదు, మళ్ళీ న్యాయమా ధర్మమా అని అడుగుతున్నావు.
ఎలా న్యాయం కాదంటే, ఎలా ధర్మం కాదంటే, ఇదిగో మా తండ్రి అని నువ్వు చెబుతున్నావు కదా, మా దేవుడి యెహోవా అని చెబుతున్నావు కదా, ఆ యెహోవా సెలవిచ్చినటువంటి మాట చూడండి. ఇదిగో ఇప్పుడు మీరు ఆయనకు వ్యతిరేకంగా నేను చేస్తాను చూడని మీరు చేయండి, చేసిన తర్వాత ఆ ఇంపాక్ట్ నీ పట్ల ఎలా మేము చూపిస్తామో చూడండి అని చెప్పి వారు ఎక్కడ సవాలుకి ప్రతి సవాలు వేయగలిగినటువంటి పరిస్థితి వాళ్ళకు లేదు. ఏం చేశారట? ఊరకుండిరి. అంటే దాని అర్థం ఏంటి? మాట్లాడడానికి వాళ్ళ దగ్గర మాటలేమీ లేవు, విషయం లేదు, ఊరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని మళ్ళీ సేమ్ మీలో ఎవడి గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడలా విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. విశ్రాంతి దినం అండి, వాడు అపురూపంగా పెంచుకున్నటువంటి మంచి ఎద్దు, లేక బాగా పాలిచ్చేటువంటి ఒక గేద, ఏదో ఎట్లయిందో ఏమో బాయిలో పడ్డది. విశ్రాంతి దినం కదా అని చెప్పి విడిచిపెడతావా? దాన్ని బావిలో నుండి బయటకు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తావా? అంటే బెట్టికి బ్రతికించుకోవాలనుకుంటావు కదా, అది మంచి పనే కదా అని చెప్పి అడుగుతూ, పైకి తీయట న్యాయమా అని చెప్పి అడిగినప్పుడు, పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. శాస్త్రులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, రకరకాల అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక టీమప్ అయ్యారు, గూడు పుటానులు చేశారు, ఉపాయాలతో వచ్చారు, రకరకాలైన ఎత్తులతో వచ్చారు. కానీ ఎక్కడ కూడా వారు సమాధానం ఇవ్వలేకపోయారు. ఆ ఎత్తులన్నిటినీ యేసయ్య చిత్తు చేశాడు. సమాధానము ఇవ్వలేకపోయారు. అయిపోయింది కదా, సమాధానం ఇవ్వలేకపోయారంటే ఫినిష్ అయిపోయిందని దాని అర్థం. ఓకేనా? ఇక ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకురావటం, ఇదంతా మనం చాలాసార్లు చదువుకున్నాం. మాటలతో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, రెఫరెన్స్లు తీయాల్సినటువంటి అవసరం లేదనుకుంటా. యోహాను సువార్తలో ఉంటుంది ఇది, రెఫరెన్స్ రాసి పెట్టుకోండి. 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ విషయము ఉంటుంది. అక్కడ ఏం చేశారు? ధర్మశాస్త్రం ఉన్నది ఏమున్నది? వ్యభిచారమందు ఎవరైనా పట్టబడితే రాళ్ళు రువి చంపాలి. ఇప్పుడు నిజమే, ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు పట్టబడినటువంటి ఆమెను శిక్షించాలనేది వాళ్ళ కాన్సన్ట్రేషన్ కాదు, అలా అసలు ఉద్దేశం అది కాదు. ఎందుకంటే ఆమె వ్యభిచారము చేసిందని ఆ రోజే తెలవలే వాళ్ళకి, చాలా రోజుల నుండి ఉన్నది. కానీ ఎవరు యాక్షన్ తీసుకోలే. ఎందుకు తీసుకోలేదు తెలుసా? వారు అదే క్యాడర్. ఇప్పుడు అక్కడ విషయం అది కాదు, ఈయన నోట నుండి తప్పు రప్పించాలి. ఇప్పుడు ఈమె వ్యభిచారమందు పట్టబడింది. వ్యభిచారి అనేది నిజం, వ్యభిచారమందు పట్టబడింది. మోషే గారు చెప్పిన ఆజ్ఞ మీకు తెలుసు, మరి మీరేమంటారు అని అన్నారు. ఆయనకు వీళ్ళ చరిత్ర అంతా తెలుసు కాబట్టి దొంగ అని మాట్లాడటం ఆయనకు నచ్చక మాట్లాడతలేడు ఆయన. ఇంకొకటి ఏంటంటే, మీ యేసయ్య ఎప్పుడు వస్తాడు అనేటువంటి అడిగేటువంటి విషయంలో ఆయన వాళ్ళు ఇకనైనా మారాలి అని చెప్పేసి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వీళ్ళ కోసం ఆయన ఆలస్యం చేస్తుంటే వీళ్ళేమో ఎగిరెగిరి పడుతూ ఇంకా రావట్లేదు ఏందని వీళ్ళు అడుగుతూ ఉంటున్నారు. అంటే ఎంత వ్యత్యాసం! ఇలా అడుగుచున్నప్పుడు ఆలస్యం చేస్తున్న యేసయ్య మనస్తత్వం ఎలా ఉంటుంది? మీ యేసు ఇంకా రావట్లేదు అన్నప్పుడు యేసయ్య ఆలోచన ఆ సమయానికి ఎలా ఉంటుంది? ఇంత బుర్ర తక్కువ ఎదవాళ్ళేంద్రా మీరు, మీకు ఎట్లా చెబితే అర్థమవుతుందిరా?
అని కొంత మనస్సులో మదన పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా వీడు దొంగలందరూ కలిసి ఈమె దొంగ దొంగ అని చెప్పేసి నిలబెట్టి నువ్వేం చెప్తావో చెప్పు అని అంటున్నారు. మామూలు పరిస్థితుల్లో అయితే వీళ్ళందరినీ కత్తి తీసుకొని కుత్తుకలను తెగ నరకాలనే అంత కోపం వస్తుంది. ఆయన నిగ్రహించుకుంటున్నాడు. ఇప్పుడు వెంటనే వీరిని శపించేయాలా, వెంటనే వీరికి తీర్పు ఇచ్చేయాలా, వెంటనే అసలు ఈ నోర్లను పడిపోయేటట్టుగా చేస్తే అయిపోతుంది. ఇన్ని రకాలైన ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చాయని నేను అనట్లేదు, కానీ ఆ టైం అలా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళందరూ ఇప్పుడు శుద్ధపూసలైనట్టు ఈమె ఒకతే ఇప్పుడు నేరం చేసింది, ఇప్పుడు నువ్వేం చెప్తావో చెప్పు అని అంటున్నారంటే, ఇప్పుడు వీళ్ళ ఆలోచన అంతా ఆమె మీద ఉన్నదా, నా మీద ఉన్నదా, ఇంత ఉరుకులాడుట వీళ్ళకి మంచిగా చెడా అని ఆయన అలా ఓపిక పట్టి ఉంటున్నాడు. నేల మీద ఏమో రాయిచుండెను. వాళ్ళ వారసులైనటువంటి ఈనాటి పాస్టర్లు ఆ మర్మాన్ని విప్పారు. ఏం రాశారట? వారి పాపముల గురించి నేల మీద రాశాడట. పరలోకంలో గ్రంథాలు తక్కువైనాయని ఇక్కడ నేల మీద రాశాడు ఆయన. అయితే పట్టు విడవక అడిగారట మళ్ళీ. ఇక మాట్లాడక తప్పదు అనుకున్నాడు ఆయన. ఇక అంతసేపు ఇంకొక ఇది కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉండొచ్చు. ఎందుకురా చెప్పించుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటారు. ఇప్పుడు ఆమె పాపి అని చెప్పి ఆమె చిట్టా విప్పేటువంటి ప్రయత్నం చేస్తే మీ పుస్తకాలు తెరవాల్సి వస్తుంది. ఇప్పుడు అవసరమా? ఇంకొంచెం సమయం మీకు ఇవ్వబడుతుంది. ఈ లోపల మీరు ఆలోచించుకొని మీరు మారండి. ఇలా ఎన్నో ఉంటాయన ఆ స్థితిలో, ఆ సమయంలో మానసికంగా పట్టు విడవక ఆయనను అడుగుచుండ్రి. ఇక మాట్లాడక తప్పదు అని చెప్పి అప్పుడు మాట్లాడాడు. ఏమని? ఓకే, ఆల్ రైట్, మీరు అన్నది నిజం. వ్యభిచారమందు పట్టబడినటువంటి, వ్యభిచారాన్ని సహించేది లేదు, వ్యభిచారమందు పట్టబడినటువంటి వారిని రాళ్ళు రువ్వి చంపాలి మోషే చెప్పారు. ఐఎమ్ ఆల్సో యాక్సెప్టబుల్. మరి రాళ్ళు ఎవరు వేయాలి అని అంటే, అర్హత ఎవరికి ఉంటుంది అని అంటే పరిశుద్ధులకి ఉంటుంది. మీలో పరిశుద్ధుడు పాపం చేయనటువంటి వాడు మొదటగా రాయి వేయండి అని అన్నాడు. ఇప్పుడు మామూలుగానైతే అవును ఇలాంటి ఆమెను రాళ్ళు రువి చంపాలి అని చెప్పేసి ఆయన ఒక రాయి తీసుకుని వేసేటప్పుడు వాళ్ళు కూడా తల రాయి వేసేటోళ్ళు కదా. మీలో పరిశుద్ధుడైనటువంటి వాడు రాయి వేయండి అని అన్నాడు. వాళ్ళకు అంతకుముందు చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా, చాలా అనుభవాలు ఉన్నాయి. తాకులు తిన్నారు ఈయనతోటి. ఇప్పుడు అంటే పని కట్టుకొని మళ్ళీ ఈ మాట ఫోకస్ చేసి అడిగాడు కదా, పాపము లేనివాడు మొదటగా రాయి వేయండి. బాబాయ్ అది ఎటు తిరుగుతుందో తెలియదు. ఇప్పుడు నేను చేసిన పాపం గురించి, అంటే నేను పరిశుద్ధుడు అని చెప్పి ఇప్పుడు రాయి పట్టుకుంటే నా చిట్టా బయట పెట్టింది అనుకో, ఈ రాళ్ళని నా వైపు తిరుగుతాయి. ఇప్పుడు ఆ రాళ్ళని నా వైపు తిరుగుతాయి. ఎందుకు వచ్చినా కూడా నువ్వేరా, నువ్వేరా అందరు అనుకున్నారు. ఇట్లా ఎవరికి అంత సినిమా లేదు. ఒక్కొక్కడు జంప్ ఎస్కేప్ జారిపోయింది. ఎక్కడికి పోతున్నారు ఆగండ్రా అన్నాడు అనుకోండి ఒక మాట, గుండెలే ఆగేటి ఏమో. కానీ వేసే కాన్సెప్ట్ అది కాదు కదా. అంటే ఇప్పుడు వాళ్ళని ఎలా ఆడుకున్నాడో చూడండి. ఆట ఆడుకున్నాడు ఆయన, నిలవరించేసారు. తర్వాత ఆమెను కూడా ఎంత చక్కగా డీల్ చేశాడండి. టర్మినాలజీలోనే ఆ మంత్రం ఉన్నది. మంత్రం అంటే అర్థమైంది కదా, ఆ మాయ ఏంటిది, మ్యాజిక్, రైట్. ఏమన్నది? అమ్మా అంటే ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి సభలో నిలబెట్టినప్పుడు ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు నా పని అయిపోయింది, డిసైడ్ అవుతుంది కదా, నాకు ఇది చివరి రోజు.
నిమిషాల్లో చనిపోతానో గంటలలో చనిపోతానో తెలియదు. అయిపోయింది. వాళ్ళు వచ్చి ఈయనని అడిగినప్పుడు వాళ్ళు చేసే ఒత్తిడికి ఈయన కూడా కరెక్ట్ వేయండి, చంపండి అని అంటాడు. పైగా అన్నాడు కదా, పాపం చేయనుడు రాయి వేయండి అని అంటే చంపండి అనే చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన ఈ ప్లాన్ ఇదంతా ఆమెకు తెలియదు కదా. అయిపోయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అమ్మా వాళ్ళందరూ ఏరియా అని అన్నాడు. వాళ్ళందరూ ఏరియా అంటే ఏం చెప్తుంది ఆమె? సరే, ఎవరు రాయి వేయలేదా? వేయలేదండి, వేయలేదు. అయితే నేను కూడా వేయను. దీనికి సూడో మేధావులు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన రాయేయలేదంటే మరి ఆయన కూడా పాపన్నట్టే కదా. నిజంగా అదే గొప్ప మేధావు. నేను కూడా రాయేయనమ్మా. ఎందుకేయను తెలుసా? మారటానికి నీకు అవకాశం ఇస్తున్నా. రాయేస్తే చంపడం అన్నట్టే కదా. చంపి అవకాశాన్ని తీసేయాలనుకోవట్లేదు. ప్రాణంతో ఉంచి నీకు అవకాశాన్ని ఇవ్వదలుచుకున్నా కనుక ఇక మీదట నువ్వు పాపం చేయకుండా ఉండవు. అప్పుడు యేసయ్య ఆమెకు ఎలా కనబడి ఉంటాడండి? ఎలా అర్థమై ఉంటాడు? దేవుడు ప్రత్యక్షంగా ఈయన రూపంలో నా యొద్దకు వచ్చాడు అంటే ఆమె నాలెడ్జ్లో ఆమె అట్లే. ఇప్పుడు ఎవరైనా అట్లాంటివి జరుగుతాయి అట్లే అనుకుంటారు కదా. నిజంగా ఒక మాట కనుక ఈయన ప్రొసీడ్ అని ఉంటే, ఓకే, ఈరోజు నా ప్రాణం పోయేది. నేను బ్రతికి ఉన్నాను అనంటే ఈ మహానుభావుడి గొప్పతనం మూలంగా. నిజంగా నాకు ఒక అవకాశం కల్పించబడింది అని ఆమె మరల పాపం చేయకుండా ఉన్నది. ఆమె మగ్దలేని మరియా. స్త్రీలలో ముందు వరుసలో ఉండేది ఆమె, యేసయ్యను వెంబడించినటువంటి వారిలో. చాలా గ్రేట్ కదా, చాలా గ్రేట్. అది ఒక సందర్భం. అయింది కదా, 1 hour అయింది కదా, ఇంకా 10 minutes ఉందా? ఇంకొకటి చూసుకొని ముగించుకుందాం. ఓకే, ఈరోజుకి ఇది లాస్ట్ సందర్భం. ఏంటి అంటే లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 36వ వచనం నుండి. పరిసయ్యులలో ఒకడు అంటే వీరు పదే పదే డిన్నర్ పిలుస్తాను లేని యేసయ్యను. అంటే ఎత్తుగడలో ఇది కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా టార్గెట్ చేస్తే ముందు వానికి మందు దావత్ ఇస్తారు. ఇప్పుడు మన లోకంలో కూడా ముందు ఏదో రెస్టారెంట్కో బార్కో తీసుకెళ్ళి మంచి పీకల దాకా తాగించి వాడికి సోయి సొప్పు పోయినాక వీళ్ళు వాళ్ళు ఎంచుకున్న స్థలానికి తరలించి అక్కడ మట్టు పెట్టి వస్తారు కదా, లైక్ దట్. ఇప్పుడు యేసయ్యను టార్గెట్ చేసిన పలు విధాలలో ఇదొక విధానం. ఇంటికి భోజనాన్ని పిలిచారు. వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, ఇప్పుడు మార్త చెల్లె అయినటువంటి మరియా అత్తరు పోసింది కదా, ఆమె కాదు. ఇది మరొక సందర్భం. ఓకే, అయితే ఈమెకు మరి అంత ఆలోచన ఎందుకు వచ్చిందో, మరి మగ్దలేని మరియా సంఘటన ఈమె దృష్టికి ఏమైనా వచ్చిందేమో తెలియదు. మొత్తానికి యేసయ్య మాటలను బట్టి తను చేసిన పాపం యొక్క తీవ్రత ఏంటి అని తెలుసుకొని పాశ్చాత్తాపపడ్డది.
ది సేమ్ టైం యేసు ప్రభుల వారి పట్ల కృతజ్ఞతాభావము పెరిగి ఏం చేసింది, ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి, అయితే ఇక్కడ పోయి ఏం జరిగిందంటే ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ ముందే, ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఈమె ఎవరు, పాపి కదా, పాపాత్మురాలు. ఇప్పుడు అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం ఈమె రూపంలో వారికి కనిపించింది, వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడైనా చూడండి, అటెన్షన్గా ఉండండిరా. ఈ రకంగా ఉన్నారనమాట. ఆమె వచ్చి బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, అంటే మొత్తానికి పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ యేసయ్య యొద్దకు వచ్చింది, పాదముల యొద్ద నిలబడ్డది, అత్తరు పోసింది, తల వెంట్రుకలతో తుడిచింది, పాదములను ముద్దు పెట్టుకున్నది. అంటే మొత్తానికి పాపి యేసయ్యని టచ్ చేసింది. వాళ్ళ దృష్టిలో పాపలను ముట్టుకోరాదు, అంటరానితనం మెయింటైన్ చేయాలి. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, పాపాత్మురాలా దూరంగా ఉండు అని అంటాడా? మనం అంటాం కదా, మనం అంటే వాళ్ళు పరిసయ్యులు, మనం అన్నట్టుగా ఆయన అంటాడా అనడా చూద్దామని చెప్పేసి వారు కనిపెట్టుకొని ఉన్నప్పుడు పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదియో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నిజంగా ఈయన దైవజనుడైతే ఈమె పాపాత్మురాలని ఎరగాలి, పాపాత్మురాలని ఎరిగి మన వలనే ఆమెను దూరము పెట్టాలి. పెడతాడా పెట్టడా చూద్దాము అని చెప్పేసి వారిలో వారు మాట్లాడుకుంటున్నారట. ఇక వారిలో వారు మాట్లాడుకోగానే ఈయనకు అంతా కనపడిపోతుంది మొత్తం వెంటనే అందుకు యేసు సీమోను అంటే మన పేతురు కాదు, ఆ పరిసయ్యులలో ఒకడు సీమోను. ఓకే, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుము అనేను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉండిరి, వారిలో ఒకడు 50 దేనారములను 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి అంటే బాకీ ఉండిరి. అంటే ఒకడు 500 రూపాయలు, మనకు అర్థమయ్యే భాషలో ఒకడు 500 రూపాయలు బాకీ ఉన్నాడు, ఒకడు 50 రూపాయల బాకీ ఉన్నాడు. అప్పుడు అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయాను గనక అతడు వారిద్దరిని క్షమించాను. అంటే 500 రూపాయలని క్షమించాడు, కట్టకపోతే లేరా అని అన్నాడు. 50 రూపాయలని కూడా క్షమించాడు, సరే లేరా కట్టకపోతే అని చెప్పేసి ఇద్దరిని క్షమించాడు. కాబట్టి ఆయన వీరిద్దరి పట్ల ప్రేమ చూపించాడు కదా. అయితే వీరిద్దరిలో ఎక్కువగా ఎవరిని ప్రేమించానో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువగా క్షమించానో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, కనీసం ఈ నాలెడ్జ్ అన్నా ఉన్నది వాడికి, పర్వాలేదు. ఓకే, ఎక్కువ ఎవరిని క్షమించాడో వారినే ఎక్కువ ప్రేమిస్తున్నాడని చెప్పేసి చెప్పగా ఆయన నువ్వు సరిగా యోచించితివని అతనితో చెప్పి. ఇప్పుడు మీరు పావులో పరకో పాపం చేసిన వాళ్ళే కదా, అక్కడ ఆయన చెప్పదలుచుకున్నది అదే, పావులో పరకో పాపం చేసిన వాళ్ళే కదా. ఈమె మీరు అన్నట్టుగా 100కి 100% 100 రూపాయల పాపం ఈమె చేసింది. మీరు అనుకున్నట్టుగా పావుల పాపం మీరు చేసిండ్రు, రూపాయి పాపం ఆమె చేసింది, లేదా 100 రూపాయల పాపం ఆమె చేసింది. అయితే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు, ఆమెను క్షమిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్టు, ఎవరు ఎక్కువ పాపాలు చేశాడో వాళ్ళని ఎక్కువగా ప్రేమించినట్టు, అదేనా కదా? వాళ్ళ ఉద్దేశం కాదు, యేసయ్య ఉద్దేశం. అయ్యి అర్థం కాలే నీకు పాయింట్. ఇప్పుడు 500 బాకీ 50 రూపాయల బాకీ అని అన్నప్పుడు
దాన్ని పాపానికి పోల్చాడు. 500 రూపాయలంత పాపం, 50 రూపాయలంత పాపం. ఇప్పుడు ఇద్దరిని క్షమిస్తే ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టు కదా? దేవుడు ఇప్పుడు ఆమెను ఎక్కువగా ప్రేమించాడు. దేవుని ప్రేమకి ఆమె పాత్రురాలైనప్పుడు కాదనడానికి మీరెవరు అని అంటున్నాడు. చూడండి, అదే ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఈ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు. ఏదయ్యా నీకు అతిథి మర్యాద ఏది? ఆయన ఎక్కడ అతిథి మర్యాద అడిగి చేయించుకున్నాడేం కాదులేండి. అసలు దానికోసమే వాళ్ళ ఇళ్ళకి పోయింది ఏమి లేదు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా వేరు. ఆ మాటకు వస్తే కాలు కడుక్కోకుండా భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, చేతులు కడుక్కోకుండా భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదకనైతే స్నానమే చేయలేదు అన్నాడు వాడు. ఆయన అటెన్షన్ అది కాదు. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మాట్లాడతాడు. మళ్ళీ నీ ఇంటికి వచ్చానయ్యా, ముందుగా నువ్వేం చేయాలి? నీ పరిసెట్ అయిన బిర్రా పోగరా, నువ్వు భోజనాన్ని పిలిచినావు. ఇప్పుడు పిలిచిన వాడు రంగు ఇక్కడ బయటపడతాను చూడండి. నువ్వు భోజనాన్ని పిలిచిన నువ్వు ఏం చేయాలి? ముందు కాలు కట్టుకొని నీళ్ళు ఇవ్వాలా లేదా? ఇవ్వాలా లేదా? ఇచ్చినవాను ఇయ్యలేదు. ఆమె పాపి అన్నావు. ఆమె అత్తరు పోసి కాలు కడిగిందయ్యా. నువ్వెక్కువనా ఆమె ఎక్కువనా? ఆడేం మాట్లాడతాడు ఇప్పుడు చెప్పి? కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచాను. కనీసం కండువో ఇంకో క్లాత్ తీసుకొని తుడాల. స్వయంగా తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకున్నాడు అంటే వాళ్ళ ఆచారం. అప్పుడు ముద్దు పెట్టుకోవటం మనకు కూడా బైబిల్లో ఒకరితో ఒకరు పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకునుడి అని ఉంటుంది. మన ఇండియన్ సాంప్రదాయంలో అది తేడా ఉద్దేశం ఉంటుంది కాబట్టి అది మనం ముద్దు పెట్టుకున్న వాళ్ళందరినీ తప్పుపట్టడానికి వీల్లేదండి. వాళ్ళ మానసిక దృక్పథాలను బట్టి అది తప్ప ఒప్ప అనేది తేల్చబడుతుంది తప్ప మరొకటి ఉండదు. కాబట్టి చిన్నపిల్లలను ముద్దు పెట్టుకుంటాం. మొన్నటిదాకా అది పవిత్రమైన ముద్దు ఉండేది, కానీ ఇప్పుడు చిన్నపిల్లలు ముద్దు పెట్టుకోవటం కూడా ఇప్పుడు పాపంతో సమానం అయిపోయింది. అరెస్టులు కూడా అవుతుంది, కేసులు అవుతుంది. ఎందుకు మారింది? మానసిక దృక్పథాలను బట్టే కదా. అట్లా అనమాట. పవిత్రమైన ఆమె నువ్వు ముద్దు పెట్టుకోలేదు. ఆమె నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు, ముద్దు పెడుతూనే ఉన్నదట. దీన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడినోడు లేకపోలేదు. ఓకే సరే, నీవు నూనెతో నా తల అంటలేదు. వాడు అనుకుని ఉంటాడు, నూనె కూడా పోయాలనా ఇంటికి వచ్చి. ఇక ఈయన లైన్ వచ్చింది కాబట్టి ఇవన్నీ అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాల, రెండవది ముద్దు పెట్టుకోలేదు, తల అంటుకోవడానికి నూనె ఇవ్వలేదు. మరి ఆమె ఏం చేసింది? ఈమె నా పాదములకు అత్తరు పూసెను, విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. నువ్వు నన్ను పిలిచావు, ఏ బుద్ధితో పిలిచావు తెలుసు. ఆమె వచ్చింది, ఏ మనస్సుతో ఈ కాళ్ళను గడిగింది, తుడిచింది, అత్తరు పోసింది తెలుసు. ఆమె పాపే ఉండొచ్చు, నువ్వు కూడా అదే బాపతి, కానీ నువ్వేమో మీద కలరింగ్ ఇస్తున్నావు. నాకు తెలుసు. సరే, నీ దృష్టిలో నువ్వు పరిశుద్ధుడివై నువ్వు ఉరగబెట్టింది ఏంటి అన్నాడు. పరిశుద్ధుడివై నువ్వు చూపించిన ఆదర్శం ఏంటి? పాపి, ఆమె విస్తారమైన పాపాలు చేసింది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈరోజు పాశ్చాత్తాపపడ్డది. ఆమె విస్తారమైనటువంటి ప్రేమను కురిపించింది. కాబట్టి దేవుడు ఆమె విస్తారమైనటువంటి పాపములను క్షమించెను. ఇప్పుడు ఎవరు బెటర్ అని అన్నాడు. అదే ఆయన ముందు పెట్టాల్సిన విషయం. కింద చూడండి, ఎవరికి కొంచెముగా క్షమించబడినో. ఇప్పుడు నీ దగ్గర
ఒకటి రెండు పాపాలు ఉన్నాయి, చిన్న చిన్నయే ప్రభు అని అంటావేమో. చిన్న చిన్నవి క్షమించాడు అనుకుందాం. ఇప్పుడు ఆమె పెద్ద పెద్ద ఆమె చేసిన పాపాలు ఎలాంటివంటే, అమ్మో ఆమె అసలు ఎసుంటిదంటే అని చెప్పి పెద్ద నోరుతో అంటాడు. అవునా? సరే, ఇప్పుడు ఆమెను క్షమించాడు, నిన్ను క్షమించాడు. ఇందాక నువ్వే అన్నావు కదా, 500 రూపాయలు క్షమించిన వాళ్ళని ఎక్కువ ప్రేమించినట్టు అన్నావు కదా, నీ మాటే. ఇప్పుడు ఆమె పెద్ద పెద్ద పాపాలు చేసింది, నువ్వు చిన్న చిన్న పాపాలు చేసావు. ఇప్పుడు ఆమెను క్షమిస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్టు అని ఆయననే అడిగాడు. మరి అడిగితే ఎవరికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసారి. మళ్ళొక క్వశ్చన్ అందులో, పాపాలు క్షమించటానికి ఈయనెవరు? పాపాలు క్షమించే దేవుడు ఒకడే కదా. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం కలిగిన దానిపై వెళ్ళుమని ఆమెతో చెప్పాను. ఆమెతో చెప్పాడు. కానీ పాపాలు క్షమించడానికి ఈయన ఎవరు అని అంటే మనకి ఇంకొక సందర్భం జ్ఞాపకం రావాలి. ఏంటి ఆ సందర్భం అంటే, మంచముల్లో బెడ్సిక్ అయి ఉన్నాడు, పక్షవాత రోగంతో బెడ్సిక్ అయి ఉంటే ఆయన ఒక గృహంలో ఉన్నప్పుడు పైకప్పు విప్పి కిందికి దించుతాడు. దించగానే ఆయనతో మొదటగా మాట్లాడిన మాట అదే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు స్వస్థత పొందుకొని పో అని అన్నాడు. నీ పరిపెత్తుకొని నువ్వు పో అని అన్నాడు. అప్పుడు కూడా ఇదే శనిగారు. అంటే ఈ స్వస్థత కాకముందుకు ఇది శనిగారు అనమాట. పాపాలు క్షమించడానికి ఈయన ఎవడు అని అన్నాడు. పాపాలు క్షమించటం అనంటే చిన్న విషయం అని అనుకుంటున్నారా? ఎవడు పడితే వాడు అడగడానికి బాగా రెడీగా ఉన్నారు మీరు. అందరూ మనగాళ్ళే. తమాషాలా? అక్కడ కంపారిజన్ ఏం చేశాడు అనంటే, పాపాలు క్షమించటం అనేటువంటిది చిన్న విషయం అనుకుంటున్నారా? మంచములో పరెండు ఉన్నటువంటి వీడిని ఇప్పుడు మీ కళ్ళ ముందు లేపి నడిపించటం అనేటువంటి చిన్న విషయం అనుకుంటున్నారా? ఎవరైనా మీరు స్వస్థ చేయడానికి, ఎవరైనా మీలో ఒకటి స్వస్థ చేయండి. యాజకులు ఉన్నారు కదా, పరిసయ్యులు ఉన్నారు కదా, లేకుంటే దమ్మున్నోడిని ఎవరినైనా పిలిపించుకొని చేయించండి. మీ చేత కాదు, నేను చేసి చూపిస్తాను. ఇక్కడ నాకు అధికారం ఉన్నది, ఇక్కడ నాకు ఆ స్టామినా ఉన్నది, క్యాపబిలిటీ ఉన్నది, నాకు ఆ అధికారం ఉన్నది అనంటే అదే రుజువు. దేనికి? పాపాలను క్షమించడానికి కూడా నాకు అధికారము ఉన్నదని. ఆ సందర్భం రెఫరెన్స్ ఎక్కడుందో మీరు అది విషయం రాసి పెట్టుకోండి, తర్వాత రెఫరెన్స్ రాసి పెట్టుకోండి. అక్కడ కూడా నోరు మూయించాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కాబట్టి నాకు అది బ్లింక్ అయ్యింది. ఓకే, పాపాలు క్షమించడానికి ఇతడు ఎవరు అనంటే, నేనెవరో తెలియాలి అనంటే ఆ సందర్భాన్ని అక్కడ అలా చూపించుకున్నాడు. ఇలా అడుగున్నానండి, ఎక్కడ పడితే అక్కడ ముక్కలు నరికేశాడు వాడు. అడుగున నిలవరించాడు వాడు. అది యేసయ్యలో ఉన్నటువంటి జ్ఞానం, ఆయనకు మనకు చూపెట్టినటువంటి మాదిరి. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని మనం ఎన్నో ఏం చేసుకోవాల్సి ఉన్నది, ఆ ఇంటెలిజెన్సీని అనేటువంటిది మనం పెంచుకోవలసి ఉంది. ఆ సమయోచితం, ఆ సందర్భం, ముఖ్యంగా మనకు జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండాలి. దానికి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండాలంటే బ్రెయిన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దాన్ని మంచిగా నిద్రపోనియాలి. మనం రాత్రి నిద్రపోనియలే. ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడడానికి ఎంత కష్టపడతానో నాకే తెలుసు. కొన్ని చోట్ల నేను ఆగుతున్నాను, మీరు గమనిస్తున్నారో లేదు. ఆ పదాలను జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, సందర్భాలను జ్ఞాపకం చేసుకోవడానికి. నిద్ర లేకపోతే మెమొరీ యాక్టివ్గా ఉండదు. ఓకే, సరే, అయినా సాధ్యమైనంత మేరకి ప్రయత్నం చేశానని నేను అనుకుంటున్నాను. ఓకే, దీని నుండి నేర్చుకోవాల్సింది నేర్చుకుందాం. ఇంకా ఉంది నేర్చుకోవాల్సింది. రేపు 19వ తారీఖున నేర్పాల్సింది నేర్పించి, నేర్చుకోవాల్సింది నేర్చుకుందాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్.